పేపర్ ప్రెజెంటేషన్ చాలా మంది పొరపాటు చేస్తున్నారు. చూసినటువంటి పొరపాట్లు ఇప్పుడు నేను చెప్తున్నా. మీరు క్వశ్చన్ పేపర్ రాసేటప్పుడు మీ నా బుక్ ఉంది, ఆ బుక్ చూసి మీకు ఒకసారి చెప్తాను. ఇప్పుడు ఇది మనకు పేజీ. ఈ పేజీలో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు ఆన్సర్ షీట్ ఇస్తారమ్మా. ఆన్సర్ షీట్ ఇచ్చేటప్పుడు ఒక స్కేల్ తీసుకొని ఆ స్కేల్ మార్జిన్ గీయండి కంపల్సరిగా. గీసిన తర్వాత మార్జిన్ స్కేలే ఎందుకు అడిగానో తెలుసా? అక్కడ క్వశ్చన్ నెంబర్ తప్ప ఇంకేమీ రాయకూడదు. చాలా మంది క్వశ్చన్ నెంబర్ తో పాటు ఆ క్వశ్చన్ కి ఆన్సర్స్ కూడా పాయింట్స్ వస్తాయి కదా, ఆ పాయింట్స్ కూడా ఆ మార్జిన్ లోనే రాసేస్తున్నారు. అలా రాయకూడదు. తరువాత క్వశ్చన్ నెంబరు పెర్ఫెక్ట్ గా వేయాల. పెర్ఫెక్ట్ గా అంటే ఏంటి? ఇష్టం వచ్చినట్టు చూడండి, నెంబర్లు చాలా బద్ధకంతో రాసే నెంబర్లు ఎలా ఉంటాయి మనకు తెలుసు. 2, 8 ఒకేలాగా ఉంటాయి, 9, 6 ఒకేలాగా ఉంటాయి, 7 కూడాను 7, 1 ఒకేలాగా రాసేస్తారు. అలా రాయకండి దయచేసి. ఆన్సర్ 8 మార్క్స్ వచ్చిన 8 మార్క్స్ 8 పాయింట్లు కాదు 20 పాయింట్లు రాసినా క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ లేకపోతే ఆ క్వశ్చన్ మనకి వ్యాలిడ్ కాదు, పాయింట్స్ మార్క్స్ వేయడం జరగదు. కొంతమంది దిద్దేస్తారు కంప్లీట్ ఇలాగా ఆ క్వశ్చన్కి అర్థం కాకుండా. అలా చేయకండి. ఒకవేళ దిద్దేసిన పొరపాటున రాంగ్ వేసిన దాని కింద రాయండి మళ్ళీ నీట్గా.